పెట్టుకున్నా లేదు అని అంటే బీఆర్ఎస్ బలంగా ఉంది అనేటువంటి సంకేతాలు క్యాడర్లోకి పంపించడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి దీక్షా దివస్గా చూస్తున్నారు. ఎలా దీక్షా దివస్ అనేది తెలంగాణకు ఒక గేమ్ చేంజ్ లాంటి ఆందోళన కార్యక్రమం. వాస్తవానికి అది రియాలిటీ. అక్కడి నుంచే ఉద్యమం అగ్గి అంటుకున్నటువంటి సిస్టమ్. అగ్గి అంటుకున్న తర్వాత అనౌన్స్ చేశారు డిసెంబర్ 9న దీక్షా దివస్ చేపట్టి వీళ్ళంతా ఆందోళన ఎక్కువ వచ్చి రోడ్ల మీదకి రావడం పెద్ద ఎత్తున నడుస్తుంటే 9వ తారీఖు అనౌన్స్ చేశారు. వెంటనే ఆడ జరిగిన పరిణామం ఏంది? అప్పటి వరకు అగ్గి అంటుకున్నటువంటిది ఆంధ్రాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా మేము రాజీనామా మేము అసెంబ్లీలో ఉన్నాం. అప్పుడు జర్నలిస్టుగా ఉండి రాజీనామా స్కోరింగ్ ఆంధ్ర మీడియా కూడా ఏంది స్కోరింగ్ క్రికెట్ స్కోర్ పెట్టినాడు 20, 30, 40, 50 ఇట్లా పెంచుకుంటూ పోతే మాది ఉన్నాయి 175 దాకా పోయింది అని ఆ రోషయ్యని భయపెట్టుడు. ఎమ్మెల్యేలు పోయి జేసీ దివాకర్ రెడ్డి లాంటి పోయి మేము ఇప్పుడు ఎట్లా ఛాంబర్లకు పోయి ఛాలెంజ్ చేశారు కదా మా కళ్ళ ముందే. ఇవన్నీ ఛాలెంజ్లు చేయగానే వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి మళ్ళీ భయమై వెనక్కి తీసుకురు డిసెంబర్. అప్పుడు మొదలైంది తెలంగాణ ఇంకా మరింత అది విప్లవమే అయిపోయినటువంటి సిచ్యువేషన్. అది కళ్ళ ముందు ఉన్నటువంటి అది గేమ్ చేంజ్. ఎవరు చేసి గేమ్ చేంజ్? ఏదైనా కేసీఆర్ వీళ్ళు కేసీఆర్ అన్నా కాకుండా అవునన్నా కాకుండా స్వతంత్ర ఉద్యమంలో కూడా ఎంతోమంది చేశారు. గాంధీకి కాంగ్రెస్ నెహ్రూకు ఎందుకు వచ్చింది మరి? అంతే ఉంటుంది సిచ్యువేషన్. అది ఇంకొకటి అంటారు మరి బ్రిటిష్ వాడు ఇచ్చిపోతే ఆనే గొప్పగా చెప్పుకోవాలా? అది అన్నీ అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు ఏంది? వచ్చినాక ఇందాక కాంగ్రెస్ అలాంటి 50,000 కోట్ల మిగులు బడ్జెట్ అట. ఒకసారి చూపిస్తారా 50,000 కోట్ల మిగులు బడ్జెట్? అన్ని అబద్ధాలు చెప్పుడు. అప్పుడు 5,000, 15,000 రెవెన్యూ మిగులు. నిన్న బట్టి విక్రమార్క గారు పోయిన బడ్జెట్లో అసెంబ్లీలో ఏం చెప్పారు? 5,000 కోట్ల రెవెన్యూ మిగులు ఉందనే చెప్పిండు. మరి అదేమన్నా తప్పు చెప్పిండా? అదేమన్నా మిగులు అనేది అంతే ఉంది కదా. రెవెన్యూ మిగులు వేరు, మీరు అప్పులు అనేది వేరు. ప్రొడక్షన్ చూడండి, సరే 7 లక్షల కోట్లు అప్పులు అంటున్నారు. అది యాక్చువల్గా బడ్జెట్ అప్పులు FRBM పరిధికి వచ్చేది 3.5 లక్షలే. మిగతా కార్పొరేషన్ లోన్స్ అవన్నీ కలుపుకొని వీళ్ళు 7.5 లక్షలు చెప్తారు. మరి ప్రొడక్షన్ వాల్యూ ఎంత ఉంది? తెలంగాణ ఇప్పుడు ప్రొడక్షన్ 14.5 లక్షల కోట్లు. 14.5 లక్షల కోట్లు ఉంటే 7.5 లక్షల అప్పులు ఉంటే అది అప్పు కింద వస్తుందా? అంతేందుకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న 16th ఫైనాన్స్ కమిషన్ హైదరాబాద్ వచ్చింది. 16th ఫైనాన్స్ కమిషన్కి ఏమని రిపోర్ట్ ఇచ్చిందండి ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్? మేము ఆర్థిక క్రమశిక్షణ తెలంగాణ పాటిస్తుంది. దేశంలో ఏ రాష్ట్రం కూడా వేయలు 2014 నుంచి ఇప్పటివరకు లెక్కలతో సహా 16th ఫైనాన్స్ కమిషన్కు ప్రభుత్వం అధికారికంగా ఇచ్చింది. మేము ఆర్థిక క్రమశిక్షణ అప్పులు ఎక్కువ చేయలేదు, అప్పులకు తగ్గట్టు ఆస్తులు ఉన్నాయి, అప్పులకు తగ్గట్టు ప్రొడక్షన్ ఉందని చెప్పి 16th ఫైనాన్స్ కమిషన్కి ఇచ్చింది అఫీషియల్గా. మరి ఎందుకు ఇచ్చారు? పనిలేక ఇచ్చిర్రా? ఇవన్నీ చెప్పడం కాదు. వ్యవసాయ ప్రొడక్షను చూడండి, నెంబర్ 1 వరి ధాన్యంలో ఎవరున్నారు? కేంద్ర వ్యవసాయ శాఖ అనౌన్స్ చేసే వీళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. మారిందా లేదా? తెలంగాణకు సంబంధించినటువంటిది 2014కు ముందు తెలంగాణ ఎలా ఉండే, 2014 తర్వాత ఎలా వచ్చింది? దేశానికి అన్నం పెట్టే రాష్ట్రం అన్నం కాదు, దేశానికి డబ్బులు ఇస్తున్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. తెలంగాణ 4 లక్షల కోట్లు దేశానికి ఇస్తే ఆ నుంచి 1,50,000 కోట్లే వచ్చినాయి రిటర్న్. అదే ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ నుంచి రూపాయి పోతుంది కేంద్రానికి, వచ్చేది 3 రూపాయలు వస్తుంది. మన నుంచి రూపాయి పోతే తెలంగాణ నుంచి 40 పైసలే వస్తుంది. ఆ 40 పైసలు కూడా ఏంది? చట్ట ప్రకారం రూల్ ప్రకారం రావాల్సినట్లే వచ్చింది. తెలంగాణ అస్తిత్వం దెబ్బతిన్నది అనడానికి ఒకటి పక్క రాష్ట్రాన్ని చూసి నేర్చుకోండి. ఇప్పుడు ఢిల్లీలో చంద్రబాబు శాసిస్తే మోడీ నడుస్తున్నాడు. పవన్ కళ్యాణ్కు 2 ఎంపీలే ఉంటే శాసిస్తే మోడీ అమిత్ షా పనిచేస్తున్నారు. ఇక్కడ ఏమైందండి? 8 ఎంపీలు ఇచ్చి ఇద్దరికి 8 ఎంపీలు ఇస్తే ఇందాక అంటున్నారు 8 ఎంపీలు చెప్పులు పోసింది ఎవరండి? గుజరాత్ గులాంలు అంటే గుజరాత్ సంబంధించిన అమిత్ షాకు సంబంధించినవి చెప్పులు మోసింది ఎవరు? ఇది ఐఏఎస్లు కాలు పట్టుకుని అంటున్నటువంటిది వాళ్ళు చెప్పులు మోసింది ఎవరు? రాజకీయ నాయకుడు చెప్పులైనా మోయొచ్చట. అది తెలంగాణ ఆత్మగౌరవం, గుజరాత్ ఆత్మగౌరవం. గుజరాత్ ఆయన ఆత్మగౌరవం ఉంటుంది, ఈయన తెలంగాణ ఆయనకు ఆత్మగౌరవం ఉండదు, అస్తిత్వం ఉండదు, పోయి చెప్పులు మోసిరి. మరి వీళ్ళు ఏం చేస్తారు? కాంగ్రెస్ ఢిల్లీ వాళ్ళు చేస్తలేరా? నేను ఒక మాట రోజా గారు మాట్లాడండి. కైలాష్ గారు వారు టీఆర్ఎస్ కండు వేసుకొని మాట్లాడితే ఎవరా టీఆర్ఎస్ కండు? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చి ఇవన్నీ నిజాలు కావా? ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి మాటలు మాట్లాడకు. నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు వేసుకో.
నువ్వు వేసుకో. కాంగ్రెస్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు? బీజేపీ వాస్తవాలు మాట్లాడేది ఇదే. కాంగ్రెస్ వాళ్ళు ఎవడైతే వాస్తవం మాట్లాడతాడో బీజేపీ వాళ్ళు అంటారు వీడు టెర్రరిస్ట్, వీడు పాకిస్తాన్ వాడు, మరి బీజేపీ వాళ్ళు అంటారు. మీలాంటి వాళ్ళు ఏమంటారు? నిజం మాట్లాడితే వాస్తవాలు మాట్లాడితే బీఆర్ఎస్. తెలంగాణ అస్తిత్వంపై ఏం చేశారు? చంద్రబాబు నడుస్తున్నది 28 సార్లు మరి ఒక్కటి తీసుకొచ్చినా చెప్పండి. ఏం తీసుకొచ్చింది మీరు? ఎవరు త్యాగము? తుపాకీ పట్టుకొని ఉద్యమకారుల మీద పోయిన వాళ్ళకు సీఎం పోస్ట్ ఇచ్చారు మీరు. ఎక్కడ ఉన్నది చెప్పు? ఎక్కడ ఉన్నది? నీకేమవుతుంది? బీజేపీ వాళ్ళు అంటే నీకేమవుతుంది? బీజేపీ వాళ్ళు అంటే నీకేమవుతుంది? బీజేపీ వాళ్ళు అంటే నీకేమవుతుంది? నువ్వు పోసావా? చెప్పులే. మీరు పోసిరా? చెప్పు. కాంగ్రెస్ వాళ్ళు మీరైనా చంద్రబాబుకు పక్క రాష్ట్రం ఎట్లా నడుస్తుంది, ఎట్లా శాసిస్తుంది, మీరే ఎట్లా ఉన్నారు? తెలంగాణ అస్తిత్వం దెబ్బతిన్నదని చెప్తే నీకేమైతుంది? తెలంగాణ అస్తిత్వం దెబ్బతిన్నదని చెప్తే నీకేమైతుంది? అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నిస్తాం, అధికారంలో ఉన్న వాళ్ళనే ప్రశ్నిస్తాం, అధికారంలో ఉన్న వాళ్ళనే నిలదీస్తాం, తెలంగాణకే నిలదీస్తాం. చెప్పు. తెలంగాణకు ఈ 10 నెలల కాలంలో పోలవరానికి తీసుకుపోయింది. మీరేం చేసి 28 సార్లు పోయి ఒక్క పైసా తీసుకొచ్చినవా? చెప్పు. మరి పక్క రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఎట్లా నడుస్తుంది? 2 ఎంపీలు మనం ఎందుకు అప్పుడే జీరో అయిపోయినాం? తెలంగాణ అస్తిత్వాన్ని అది చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళని నేను అన్యాయం లేదు, బీజేపీ సంబంధించి ఇదే అంటారు. నిజం మాట్లాడినారు ఉద్యమ సమయంలో కూడా ఇట్లే అన్నారు. నిజాం మాట్లాడారు. పాకిస్తాన్ ఉంటాడు, బీజేపీ అలవాటే తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది. కొండా లక్ష్మణ్ బాబు ఇప్పుడు తుపాకీ పట్టుకొని పోయినటువంటి వ్యక్తికి సీఎం పోస్ట్ ఇచ్చారు. మరి తుపాకీ పట్టుకొని పోయిన సీఎం పోస్ట్ ఎక్కువ, మంత్రి పోస్ట్ ఎక్కువ చూసుకుంటే చెప్పు. తుపాకీ పట్టుకొని పోయిన ఆయనకు సీఎం పోస్ట్ ఇస్తారు. మీ అబ్జెక్షన్ మీరు ఇవ్వలేదు, వీళ్ళు సీఎం పోస్ట్ ఇచ్చారు. సీఎం పోస్ట్ ఇచ్చిరా? వీళ్ళు ఇచ్చిరని మీరు సీఎం పోస్ట్ ఇచ్చిరా? కైలాష్ గారు మాట్లాడతారని కైలాష్ గారు మీ ఛాన్స్ వచ్చినప్పుడు మాట్లాడు, మీ ఛాన్స్ వచ్చినప్పుడు మాట్లాడు. నాకు అవకాశం ఇచ్చారు, నేను మాట్లాడుతున్నా. ఆయన డిస్టర్బ్ చేయాలని కాకపోతే ఇదే అప్రజాస్వామికం, ఇదే ఎమర్జెన్సీ పాలన అంటే. మీరు టీవీ మీడియా చర్చలలోనే మీరు ఎమర్జెన్సీ తరాలా వ్యవహరిస్తున్నారు, ఇంకోటి మాట్లాడనిస్తలేరు. మీరు బయట పోస్ట్ పెడితే అరెస్ట్ చేస్తున్నారు, తెచ్చుకున్న వారసత్వమే కదా ఇది. ఇందిరాగాంధీ నుంచి తెచ్చుకున్న వారసత్వమే ఇది. ఎమర్జెన్సీ తరహా పాలన ఇది. ఎమర్జెన్సీ వ్యవహరిస్తున్నారు. ఒక్క నిమిషం విజయ్ గారు ప్లీజ్. కైలాష్ గారు ఘోరంగా ఎవరు? ఇప్పుడు ఎమర్జెన్సీ పాలన నడుస్తుంది కదా. ఎమర్జెన్సీ పాలన దేశానికి ఎవరు? ఇప్పుడు నడిచేది అదే కదా. పట్టుకోండి. ఇప్పుడు లగచర్లలో చూసినావు కదా, మిలిటరీ వాళ్ళు పోయినప్పుడు ఒక శత్రు దేశం మీద పోయినప్పుడు ఆడవాళ్ళని మిలిటరీ వాళ్ళు ఎట్లా చేస్తారు? సొంత సీఎం చేసుకోరు వాళ్ళు. గిరిజన నాకు ఇచ్చిన అవకాశం ఆయన అది అప్రజాస్వామికం ఇదే కదా. ఎమర్జెన్సీ అంటే ఇదే. కైలాష్ గారు మీరు అధికారం అహంకారం కదా. డిస్టర్బ్ చేయడం అంటే అధికారం ఉందనే అహంకారం. ఏం మాట్లాడుతున్నారు? మీరు చెప్పేది ఏంది? మీరు చెప్పేది నాకు అవకాశం ఇచ్చి నువ్వు చెప్పడేంది? ఒక్క నిమిషం కైలాష్ గారు అధికారం ఉందని అహంకారమా? అది అసలు కాంగ్రెస్ విషయమే ఇంకా బీజేపీ విషయమే మాట్లాడుతున్నా. బీజేపీ విషయమే మాట్లాడుతున్నా. కాంగ్రెస్ ఆయన ఎందుకు వస్తున్నావు? కాంగ్రెస్ ఆయన బీజేపీకి సపోర్ట్ గా ఎందుకు వస్తారు? సిద్ధాంతపరమైన ఫైట్ మీద లేనే లేదు. దొంగ సిద్ధాంతమైన ఫైట్ జరుగుతుంది. సిద్ధాంతమైన ఫైట్ జరుగుతున్నది దేశంలో. అదాని దొంగ అంటారు. ఈడ దొంగను తీసుకొచ్చి పెట్రోల్ ఎట్లా చేపిస్తారు చెప్పండి? పెట్రోల్ పెట్టిస్తారు. దేశంలో రాహుల్ గాంధీ దొంగ అంటుడు. దేశ దొంగ అదాని అంటున్నాడు. ఇక్కడ తీసుకొచ్చి ఆ దొంగతోటి
పెట్టుబడులు పెట్టిస్తున్నావు, ఆ దొంగతోటి 100 కోట్లు తీసుకున్నారు, ఇవన్నీ ఎట్లా తీసుకుంటారు? వీటిని ప్రశ్నిస్తే ఇవన్నీ ఒక్క నిమిషం మనం విజయ్ గారు నన్ను మాట్లాడిస్తారు. ఆయన ఆపండి మేడం, ఆయన ఆపాలి, నాకు అవకాశం ఇచ్చారు. ఆయన ఇదే అహంకారం, అధికారం ఉందని మీరు పెత్తనం సైలెంట్ చేయడానికి అయితే ఆయన కూడా emergency. ఆటోమేటిక్ గా ఏం సైలెంట్ అయిపోతారు. ఒక్క మాట్లాడుతున్నారు? నిమిషం కైలాష్ గారు, మీరు బీఆర్ఎస్ వాళ్ళతోనూ బీజేపీ వాళ్ళతోనూ పోట్లాడండి. అనలిస్ట్ ఒక జర్నలిస్ట్ తో మీరు ఎందుకు రేజా గారు వింటారు ఒక మాట? యా, చెప్పండి. Analysis అంటే analysis ఏదో అంటే నువ్వు చెప్పుడు కాదు, నువ్వు చెప్తే మీరు నేర్చుకునే స్థితిలో లేము, నువ్వు చెప్తే మీరు నేర్చుకునే స్థితిలో లేమా? నువ్వు ఎట్లా మాట్లాడతావు, నువ్వు ఏం మాట్లాడతావు? నీకు అప్రజాస్వామికంగా నువ్వు అడ్డుదవలకు, నువ్వు అడ్డుదలితే నేను అడ్డుదలుతా. నీకు వ్యక్తిగతమైన నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు తప్ప కైలాష్ గారు మన నిజం మాట్లాడినాడు బీఆర్ఎస్, వాళ్ళు బీజేపీలు అంటారు కదా, ఎవడన్నా అనగానే టెర్రరిస్ట్ అర్బన్ నక్సల్స్ అన్నట్టు మీరు నిజం మాట్లాడినాడు బీఆర్ఎస్. ఒక్క నిమిషం విజయ్ గారు ఉద్యమ సమయంలో కూడా ఇట్లా అన్నారు మీలాంటి వాళ్ళు ఇప్పుడు తుపాకి పట్టుకోపోయినా కూడా అట్లా అన్నాడు మమ్మల్ని. ఇప్పుడు కైలాష్ గారు అన్నాడు, మీరు ఒక్క మీరు ఏం నిమిషం. మాట్లాడతారు? కైలాష్ గారు 10 నెలల పాలనలో కాంగ్రెస్ తెలంగాణకు చేసింది ఏంటి? స్ట్రైట్ క్వశ్చన్, స్ట్రైట్ ఆన్సర్ ఇవ్వండి అంతే. ఒక్కటే మాట చెప్తున్నా యా, మేడం. చెప్పండి. ఫస్ట్ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించినాము, ముళ్ళ కంచెలు తీసివేసినాము. ఆ ముళ్ళ కంచె వేసింది మీరే. ఆ ముళ్ళ కంచె ఉద్యమ సమయంలో ఆ ప్రగతి భవన్ వేసింది కాంగ్రెస్ పార్టీయే, మేము సాక్షులం. సెక్రటేరియట్ లో కూడా వేసారు, ఇంకా మేము అన్ని కవర్ చేసిన వాళ్ళం. నువ్వు పెద్ద ముళ్ళ కంచె మీరే, వీళ్ళు వేసారు వాళ్ళు వేసారు కాదు, అది కిరణ్ కుమార్ రెడ్డి కాలంలో వేసినటువంటిది ముళ్ళ కంచె. అది ఏం మాట్లాడుతున్నారు? కళ్ళారా చూసిన వాళ్ళం, అబద్ధాలు చెప్తే అయిపోదా ముళ్ళ కంచె? ఆ ముళ్ళ కంచె వేసిందే మీరు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో వేసిన ముళ్ళ కంచె. మేము సాక్షులం, అబద్ధాలు చెప్తే అయిపోదాడా? ఏం మాట్లాడతా నీకేం తెలుసు? ఒక్క అంశం కూడా తెలియదు, సబ్జెక్ట్ లేకుండా వచ్చినావు అని తెలిసిపోతుంది. నోరు మూసుకోవాలి, సబ్జెక్ట్ నోరు మూసుకొని కూర్చో అంతే తప్ప ఉత్తానికి గుడ్డిగా వచ్చి ఏదో గుడ్డిగా వచ్చి ఏదో నోరు ఉందని ఏదో పదవి ఉందని ఏదో ఇది ఉందని మొత్తుకోవడం కాదు. నోరు మూసుకో, నువ్వు నోరు నువ్వు నీ ఫేర్ కాదు, అసలు నీ గురించి మాట్లాడలే. నువ్వెందుకు వస్తున్నావు అనవసరంగా? అధికారం ఉందని వస్తున్నావు మీదికి. నువ్వు దొంగ నాయకుని, నువ్వు దొంగని, నువ్వు పోయి అడుగు. ఒక్క అబద్ధం ఒక్కడి కూడా నిజం చెప్తలేవు కదా. అక్కడ ముళ్ళకంచె ఎవరేసినా కూడా నీకు తెలియదు కదా. ఆ ముళ్ళకంచె ఎవరేసినా కూడా నీకు తెలియదు కదా. నీకేం తెలియదు అనేది తెలిసిపోతుంది కదా. ముళ్ళకంచె ఎవరేసినా తెలుసా నీకు? నీకేం తెలియదనేది తెలిసిపోతుంది. నీకు సబ్జెక్ట్ లేదనేది తెలిసిపోయింది. సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ మాట్లాడు, పిచ్చిగా మాట్లాడకు. తెలుసట మాకేదో తెలియదట, నేను తోపట నేను తోపు కాదట. అధికారం రాగానే ఇది అయిపోద్దా? నీకు తెలియకపోతే తెలుసుకొని వచ్చి డిబేట్ లో పార్టిసిపేషన్ చేయి. ఎవరేసిరు ఏంటి అనేది తెలుసుకో, వాస్తవాలు తెలుసుకో, చదువుకో. నేనేం ఏం తప్పు మాట్లాడిన ఇప్పుడు అడ్డుపడతావు? జిఎస్డిపి తప్పు చెప్పినా, అప్పుల విషయం తప్పు చెప్పినా, ఏ తప్పు చెప్పినా నువ్వు 50,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉందట అన్ని అబద్ధం. 50,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నది అది అబద్ధమే. నీ కంచేసింది అబద్ధమే. అబద్ధాలు చెప్తానికి వచ్చి మేము నిజం చెప్తే ఏం మాట్లాడతా? 50,000 కోట్ల మిగులు ఉన్నది. ఏం మాట్లాడతా? ఒక్క సబ్జెక్ట్ లేదు, చదువుకోడు రావు, వచ్చి ఇష్టం ఉన్నట్టు ఏడబడతాడు, తొండి కూతురు పుస్తే కుదరదు. అబద్ధాలు చెప్తే అడ్డుకునేటోడు ఉంటాడు. 50,000 కోట్ల మిగులు ఉన్నది 2014. 50,000 కోట్ల మిగులు ఉన్నది. ఏం తెలుసుకోలేదు? చెప్పండి కైలాష్ గారు, చెప్పండి. మేడం నేనేమంటున్నా, ఆయన మేధావి కావచ్చు, నేను కాదంటలేను, నాకు నాలెడ్జ్ లేదు, మేము బలహీనం కావచ్చు. ఒక్క నిమిషం వినండి. ఇవాళ ప్రభుత్వం చేసింది 10 నెలల కాలంలో ఏందని మీరు అడిగినరు.